హలో అండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ అవసరం కదా! సంపూర్ణ ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు ఉండే ఆహార పదార్థాలు మనకి ప్రకృతిలోనే విరివిగా లభిస్తాయండి. ముఖ్యంగా పండ్ల రూపంలో ఇవి ఎక్కువగా ఉంటాయి. కానీ ఇవి మనం ఎప్పుడు, ఎలా, ఎవరు తినాలి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం వీడియోలో పపాయ అంటే బొప్పాయి గురించి తెలుసుకుందాం. దీనినే కొన్ని ప్లేసెస్‌లో పొప్పడి పండు అని కూడా అంటారు. పపాయాలో విటమిన్ ఏ, బి, సి, ఈలతో పాటు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన బాడీకి చాలా రకాలుగా ఉపయోగపడతాయండి. అవేంటనేది ఇప్పుడు చూద్దాం. అయితే టాపిక్‌లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీరు చివరి వరకి చూసి ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎంకరేజింగ్‌గా ఉంటుంది. సో, టాపిక్‌లోకి వెళ్తే, పపాయాలోని విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. దీన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు స్కిన్‌ని కూడా హెల్తీగా ఉంచుతుంది. డెంగ్యూ ఫీవర్‌తో బాధపడే వారికి ఈ పపాయ చాలా ఉపయోగపడుతుందండి. దీన్ని డైరెక్ట్‌గా తిన్నా లేక జ్యూస్ చేసి కొంచెం నిమ్మరసం యాడ్ చేసి తాగినా కూడా రెడ్ బ్లడ్ సెల్స్ త్వరగా పెరుగుతాయి. అలాగే బొప్పాయి ఆకుల రసం తాగినా కూడా ప్లేట్లెట్స్ త్వరగా పెరుగుతాయని డాక్టర్స్ చెప్తున్నారు. పపాయాలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి బరువు పెరగకుండా ఉండడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెకి రక్త సరఫరా మంచిగా అయ్యేలా చేస్తుంది. కాబట్టి హై కొలెస్ట్రాల్, షుగర్, గుండె జబ్బులు, ఊబకాయం ఉన్నవాళ్ళు కూడా దీన్ని తప్పకుండా తీసుకోవాలి. అలాగే కిడ్నీలో రాళ్లతో బాధపడే వారికి కూడా పపాయ చాలా ఉపయోగపడుతుందండి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ బీటా కెరోటిన్ మరియు ల్యూటిన్‌లు క్యాన్సర్ వైరస్‌తో పోరాడేలా చేస్తాయి. ముఖ్యంగా కోలన్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌లకి ఇది మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు. పపాయాని భోజనం తర్వాత తీసుకుంటే ఈజీగా డైజెషన్ అవ్వడంతో పాటు ప్రేగుల్లోని విష పదార్థాలని కూడా బయటికి పంపించేస్తుంది. ఆరెంజ్, యాపిల్‌తో పోలిస్తే పపాయాలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుందండి. ఇది మన స్కిన్‌లోని మృత కణాలని తొలగించి, పింపుల్స్ మరియు వాటి నుండి వచ్చే మచ్చలని పోయేలా చేసి, స్కిన్‌ని సాఫ్ట్‌గా అయ్యేలా చేస్తుంది. కానీ చాలా యూజెస్ ఉన్నాయని ఎక్కువగా మాత్రం పపాయాని తినకూడదండి. వేడి చేస్తుంది. అలాగే రోజూ తింటే జాండీస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి వీక్లీ 2 లేదా 3 సార్ల కన్నా ఎక్కువగా పపాయాని తినకూడదు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా డాక్టర్ సజెషన్స్‌తో మాత్రమే దీన్ని తినాలండి. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ.